తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా గోదావరి నీటి వాటాల విషయంలో రాజీ పడబోమని చెప్పారు. 2047 నాటికి హైదరాబాద్ను $3 ట్రిలియన్ ఎకనమీగా మారుస్తామని అన్నారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మూసీ ప్రక్షాళనతో కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో మూసీ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని చెప్పారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నా కటకటాల వెనక్కి నెడతామని హెచ్చరించారు. ఫామ్ హౌస్లో జరిగే డ్రగ్స్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 4th సిటీకి అడ్డంకులు సృష్టిస్తున్న వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948 సెప్టెంబర్ 17 ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి స్వేచ్ఛా పతాకను ఎగరవేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి ఘోరీ కట్టి ప్రజాపాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కృష్ణానది జలాలు, గోదావరి నదీ జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకందరికీ తెలుసు. ఈ 2 నదులు తెలంగాణ జీవ నదులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇటీవలే మన ఇంజనీర్లకు, న్యాయ నిపుణులకు స్పష్టమైన దిశ నిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ముఖ్యంగా నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది 904 టీఎంసీల నీళ్లు. ఈ 904 టీఎంసీల నీళ్లను సాధించడానికి కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున పక్కాగా బలమైన వాదన వినిపించడానికి అవసరమైన సూచనలను, సలహాలను సాగునీటి పారుదల శాఖ మంత్రితో పాటు మేమే స్వయంగా సమీక్షించి వాళ్లకు సూచనలు చేయడం జరిగింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలలో రావాల్సిన వాటా కోసము ఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పక్కడ్బందీగా ప్రయత్నం చేసి మనకు రావాల్సిన వాటాను సాధించుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆహార ధాన్యాల కొరత నుండి ఆహార సమృద్ధి సాధన వరకు ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతును రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్తు వరకు, రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఆ వారసత్వాన్ని ప్రజా ప్రభుత్వం కూడా మరింత గొప్పగా కొనసాగిస్తుంది. రాష్ట్రంలో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసిన రాష్ట్రము దేశంలోనే తెలంగాణ మొట్టమొదటిది. మాఫీ ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తున్నది. ఈనాడు దేశంలో గుజరాత్ సబర్మతి సరోవర్ రివర్ ఫ్రంట్ని, ఢిల్లీ గంగానది రివర్ ఫ్రంట్ని, ఉత్తరప్రదేశ్ యమునా నది రివర్ ఫ్రంట్, గంగా నది ఉత్తరప్రదేశ్లో, యమునా నది ఢిల్లీలో రివర్ ఫ్రంట్లుగా అక్కడి ప్రభుత్వాలు ప్రక్షాళన చేస్తున్నాయి. గుజరాత్తో, ఢిల్లీతో, ఉత్తరప్రదేశ్తో పోటీ పడి తెలంగాణ రాష్ట్రం మన మూసీ నది ప్రక్షాళన చేసి హైదరాబాద్ ఒక సుందరమైన నగరమే కాదు, వాతావరణ కాలుష్యానికి దూరంగా అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి ఈనాడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తెలంగాణ ప్రాంతం పోరాటాలకు వేదిక, తెలంగాణ ప్రాంతం త్యాగాలకు వేదిక, తెలంగాణ ప్రాంతం అమరవీరులకు ఒక ప్రతీక.
అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈనాడు మత్తు మహమ్మారి గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. ఇది నా సమస్య, మీ సమస్య, ప్రతి పేదవాడి సమస్య. ధనవంతులు, శ్రీమంతులు లేదా విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళే ఈ గంజాయి డ్రగ్స్ బారిన పడడం లేదు. ఈనాడు జరుగుతున్న కేసులు, వస్తున్న సమాచారం, మధ్యతరగతికి సంబంధించిన యువత కూడా పెడధోరణిలో పోతున్నారు. పట్టణానికే పరిమితంగా, నగరానికే పరిమితం కాలే, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈనాడు గంజాయి మూలాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కేసులు జరుగుతున్నాయి. ఈ కేసుల వెనకాల చూస్తే గంజాయి ప్రభావమో, డ్రగ్స్ ప్రభావమో అధికంగా కనిపిస్తుంది. ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి, అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా, ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం. దాదాపుగా 30,000 ఎకరాలలో ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం. దీనికి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం. వాటన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధమైనవి. కొంతమంది అక్కడి ప్రాంత రైతులను, ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆలోచన చేస్తారు. వాళ్ళు చేయనిది ఇతరులు ఎవరు చేసినా వాళ్ళ యొక్క అక్కసు, అసూయ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది.